Hi, congratulations, Volga Videos. 18 million subscribers. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెస్ట్ షార్ట్ ఫిల్మ్లు తీస్తారు, టీమ్ని ఇస్తారు, విష్ణు కాలేజ్ అనమాట. విష్ణులో అలా చేస్తారు. అయితే కమింగ్ టు యూ వినయ్ గారు, మీరు ఎవరికి జరగలేదు నాకు తెలిసి, ఇప్పుడు దాకా నేనైతే చూడలేదు. ఫస్ట్ థింగ్ ఆ రోజే చెప్పాను టీజర్ అప్పుడు, ఇలా ఫండింగ్ కలెక్ట్ చేయడము అదొకటి కొత్తగా అనిపించింది. ఆ రీల్ చూసాక ఓకే ఇది అది ఒకటే ప్రెస్ మీటా అని చెప్పి అనుకున్నాను నేను. ఆ రోజు వచ్చి చెప్పాను నేను. అది కాకుండా ఎంతోమంది యంగ్ టాలెంట్స్, మంచి మంచి సెలబ్రిటీలు, డైరెక్టర్లు మీ ప్రెస్ మీట్కి వచ్చారు. అంటే వెనకాల ఉన్న ఏంటి రీజన్? వాళ్ళందరూ మీకు టచ్లో ఉన్నారా, లేదంటే మన ప్రొడ్యూసర్ గారికి టచ్లో ఉండడం వల్ల? ప్రొడక్షన్ మా చిత్త గోపాలకృష్ణ గారు బేసికలీ ఆయన చాలా మంచివాడు. అవును, ఆయన ఉన్నది ఉన్నట్టు మొహమ్మద్ మాట్లాడేస్తారు. ఆయన వాళ్ళ అమ్మాయి వినీషా గారు వాళ్ళ మీద ఉన్న గుడ్ విల్ తో చాలా మంది వచ్చారు. అండ్ మా టీజర్ అది వాళ్ళకి ముందు చూపించడం వల్ల అందరూ ఈ సినిమా గురించి తెలియడం వల్ల వాళ్ళందరూ ఇప్పుడు సత్యదేవ్ గారు కానీ వీళ్ళందరూ మా ప్రొడ్యూసర్ గారే పిలిచారు. ఆయన మీద ఉన్న గుడ్ విల్ తో వచ్చారు. ఓకే, అదే నేను నాకు ఇప్పటికే స్పీచ్ గుర్తుంది అండ్ ఇందాక కూడా చూశాను నేను. యాక్చువల్లీ గుర్తుంది, అంటే అంతమంది వచ్చారన్నది గుర్తుంది, కానీ స్పీచ్ మళ్ళీ రివైండ్ చేసి చూశాను. నేను కూడా నిజమే చెప్తాను. సో అప్పుడు ఇలాగా చెప్పాను నేను చాలాసార్లు, ఈ సినిమా వదిలేద్దామని అనుకుంటే చిరంజీవి గారు ఇచ్చిన అవార్డు గుర్తుండి ఆయనతో ఒక సినిమా చేయాలని అనిపించి ఇంకా స్టిల్ కంటిన్యూ. అది ఏ అవార్డు, దేనికి వచ్చింది? సాగుకండి, సాగుకి సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్ కి బెస్ట్ ఫిల్మ్ అవార్డు వచ్చింది. చిరంజీవి గారి చేతుల మీద అవార్డు తీసుకుంది 2024 March 24. ఓకే, సూపర్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఒకవేళ నిజంగా చిరంజీవి గారితో సినిమా చేసే అవకాశమే వస్తే చేస్తారు. ఇప్పటికి ఇంకా రాలేదు కదా, అందుకే నన్ను వస్తుంది తదాస్తు. ఓకే, ఎలాంటి కథతో చిరంజీవి గారిని మా అందరికి చూపించాలని అనుకుంటున్నారు? అంటే బేసిక్లీ నాకు ఎప్పటి నుంచి నా డ్రీమ్ ఏంటంటే ఐ వాంట్ టు, అంటే చిరంజీవి గారిని ఒక ఈస్ట్ గోదావరి ఇటు సైడ్ ఆయన్ని ఈస్ట్ గోదావరి స్లాంగ్ మాట్లాడుతూ ఒక రాజమండ్రి ఈ సెటప్లో ఒక తీసుకురావాలి, ఇక్కడ కథ చెప్పాలి, ఇటు సైడ్ రూరల్ మన ఈ గోదావరి సబ్జెక్ట్ చెప్పాలి అన్నది ఒక రూరల్ డ్రామాలో ఆయన్ని చూపించాలి అన్నది నా ఎప్పటి నుంచో డ్రీమ్. ఓకే, డెఫినెట్గా అది ఖచ్చితంగా అవ్వాలని కోరుకుంటున్నాను. కమింగ్ టు గోపి గారు, సాఫ్ట్వేర్లో ఎక్కువ సంపాదించారా, కంటెంట్ క్రియేటర్గా ఎక్కువ సంపాదించారా? సంపాదన అంటే మీరు మనీ గురించి అంటున్నారు, లేదా డబ్బుల గురించి అంటున్నారు? మనీ గురించి అంటున్నారు, ఇంకోటి ఏంటి? వాటి గురించి నేను ఎందుకు మాట్లాడతానండి, నాకు సింగిల్ మీనింగే తెలుసు. సంపాదన అంటే డబ్బులనే అంటారు, మరి ఏమో మీరు దాన్ని కూడా అలా కన్సిడర్ చేస్తారా? మాకు తెలియదు. యాక్చువల్లీ సాఫ్ట్వేర్లోనే స్టడీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండేది. అవును, దీంట్లో స్టడీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు. ప్లస్ అది జాబ్ క్విట్ చేశాను నేను అప్పుడు ఇన్ఫోసిస్లో వర్క్ చేసినప్పుడు కూడా. అప్పుడు కూడా ఫ్యామిలీ మీద ఆధారపడ్డాం. తర్వాత ఇన్ బిట్వీన్ దాంట్లో ఒక టైంలో క్విట్ చేద్దామని ప్లాన్ కూడా వేసుకున్నాను. టోటల్ క్విట్ చేశాను కూడా. క్విట్ చేసినప్పుడు కూడా మొత్తం ఫ్యామిలీ అంతా వాళ్ళని అంతా హ్యాండిల్ చేసుకున్నారు, అంతా చేసి తర్వాత మళ్ళీ సాఫ్ట్వేర్కి మళ్ళీ ట్రై చేశాను. మళ్ళీ వర్కౌట్ అవ్వలేదు. ఇంకా తప్పక ఈ సోర్స్లోకి ఇంకా మళ్ళీ వచ్చాను అనమాట. అంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళకూడదు అన్న థాట్ రన్ అయింది నాకు మైండ్లో. ఫస్ట్ సాఫ్ట్వేర్ చేశారు, సాఫ్ట్వేర్ క్విట్ చేశారు, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లోకి వచ్చారు. ఇది కొంచెం వర్కౌట్ కాలేదని ఇది క్విట్ చేద్దాం అనుకున్నారు, సాఫ్ట్వేర్ ట్రై చేశారు, అది అబ్బాయి మనకు ఇంకా అవ్వదు అనుకున్నారు. అగైన్ యూ కేమ్ టు ఎంటర్టైన్మెంట్. ఓకే, రైట్ నౌ వాట్ ఈస్ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్ అండి? కరెంట్లీ మూవీస్లో యాజ్ అ కమెడియన్గా సెటిల్ అవ్వాలన్నదే నా స్టేట్ ఆఫ్ మైండ్. ఎవరు ఇన్స్పిరేషన్? యాజ్ అ కమెడియన్ అన్నారు కాబట్టి, ఒకప్పుడు చూసుకుంటే చాలా మంచి మంచి కమెడియన్స్ ఇప్పుడు అందరూ విలన్స్ అయిపోయారు. వీఆర్ మిస్సింగ్ ఆల్ దోస్ విలన్స్ యాక్చువల్లీ. సారీ, కమెడియన్స్ విలన్స్ అయిపోయారు. సునీల్ గారి ఇన్స్పిరేషన్. ఆయన ఏదైనా ఒక డైలాగ్ చెప్పొచ్చు కదా? సడన్గా గుర్తురావండి అలాగా. మన్మధుల్లో డైలాగ్ చెప్పండి. బుద్ధుందా లేదా నీకు? ఆయన చెప్తారండి, మేము చెప్పమని అడిగితే గుర్తురాట్లేదు సడన్గా. సర్లేండి, వదిలేస్తాను. మిమ్మల్ని ఎక్కువ టీజ్ చేస్తున్నాను అనిపిస్తుంది నాకు కూడా. Hi, congratulations, Volga Videos. 18 million subscribers. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.